అరుణాచల్లో బీజేపీ హ్యాట్రిక్, గతంతో పోలిస్తే మరో 5 సీట్లు అధికం. 10 ఏకగ్రీవం, 36 చోట్ల ఘన విజయం. విపక్షాల హోదా దక్కని ఇతర పార్టీలు. సిక్కింలో ఎస్కేఎం ఏకపక్ష విజయం. 2 స్థానాల్లో గెలిచిన సీఎం తమాంగ్, 2 చోట్ల ఓడిన మాజీ సీఎం చామ్లింగ్. ఇరు రాష్ట్రాల నేతకు మోడీ అభినందనలు. అంటే ఇంకొకటి అన్న, వాస్తవానికి ఏంటంటే ఇప్పుడు పొలిటికల్గా తీసుకుంటే ఈ ఎగ్జిట్ పోల్స్ అయితే చాలా వచ్చినాయి, మీరు చూసారు. ఎగ్జిట్ పోల్స్లో బీజేపీకి చాయిస్ ఉంది, కాంగ్రెస్ లేదు అని చెప్పేసి అంటే వీళ్ళు ఏమంటారు, నిన్న రాహుల్ గాంధీ మాట్లాడితే ఏమనంటే ఎగ్జిట్ పోల్స్ అన్నీ బోగస్, బీజేపీ ఆడుతున్న మైండ్ గేమ్, మేము మంచి ఫలితాలు సాధిస్తాం, ఇండియా కూటమిదే అధికారం, అవి మోడీ పోల్స్. రాహుల్ గాంధీ విమర్శ. ఎంత ఎట్లా అయితే నేను క్వశ్చన్ చెప్తాను. 10 సంవత్సరాల క్రితమే ఈవీఎంలు గల్లంతైనాయి కదా, అప్పుడు గల్లంతైనటువంటి ఈవీఎంలు ఇంకా రికవరీ కాలేదు. అవి ఆడున్నట్టు, మనోడి దాకా ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నట్టు, బీజేపీ అవి ఎవరి దగ్గర ఉన్నట్టు, వాళ్ళ దగ్గర. కాబట్టి మనం కొన్ని ఆధారపూరితంగా కూడా మాట్లాడాల్సినటువంటి అంశం ఉంటుంది. 100%. ఈవీఎంలు ఇంకొక విషయం తెలుసా అన్న, అభివృద్ధి చెందినటువంటి గొప్ప గొప్ప దేశాలలోనే, టెక్నాలజీ సాధించినటువంటి గొప్ప గొప్ప దేశాలనే ఇంకా కూడా స్టాంప్ వేసి ఓట్లు వేసేటువంటి బ్యాలెట్ పేపర్ ఉన్నాయి, ఆ వ్యవస్థ ఉన్నది. ఇక్కడ ఎందుకు ఈ ఈవీఎంలు, ఈ ఒత్తుడు, ఈ కంప్యూటర్లు, ఇదంతా దేనికి? ఇది అవసరమే. ఏం సాధించినమని? అవసరమే లేదు. ఏం సాధించినమని? ఇప్పటికీ ఈ దేశంలో ప్రభుత్వాలు కంట్రోల్ బియ్యం పంచుతున్నటువంటి పరిస్థితిలో ఈ భారతదేశం బతుకుతుంది. అంటే ఇది అభివృద్ధిలో ఉన్నట్టా లేనట్టా? 100% లేనట్టే కదా. ఇదే దేశంలో కడుపున పుట్టిన పిల్లలని సాధలేక కష్టానికి పోతే డబ్బులు సరిపోవని చెప్పి మనసు చంపుకొని శరీరాన్ని నమ్ముకొని సెక్స్ వర్కర్ గా మారుతున్నటువంటి తల్లులు ఉన్న దేశంలో బతున్నాం మనం. సిగ్గుతో తలదించుకోవాలి నిజంగా కూడా. అభివృద్ధి చేసినాం, అది చేసి ఇప్పుడు ఎగ్జిట్ పోల్ కావచ్చు, రేపు అంటే రేపే కదా, అది రేపు తెలుస్తుంది కదా. బానిసత్వాన్ని తెలంగాణ సహించదు, స్వేచ్ఛను హరిస్తే ఊరుకో, సీఎం రేవంత్ రెడ్డి. ఇంకొక విషయం అన్న, ఇది బానిసత్వాన్ని తెలంగాణ సహించదు, ఇది స్వేచ్ఛను అంది హరిస్తే ఊరుకోదు సీఎం రేవంత్ రెడ్డి. అయితే ఇంకో విషయం చెప్తాం. ఆంధ్రాలో ఉన్నటువంటి గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రక్త పిశాసి అయినటువంటి చంద్రబాబు నాయుడుకు బానిస అదే మాట్లాడితే మొన్న ఛానల్ ఈయన బానిస. ఈ బానిసనే బానిసత్వం గురించి మాట్లాడదు. ఎందుకు మాట్లాడద్దు అంటే, నువ్వు ఒక వీరత్వం కలిగినటువంటి ఉద్యమకారుని అయింటున్నా మాట్లాడాలి. నీకు ఏడ ఉద్యమం ఉందన్నా? ఉద్యమ నేపథ్యమే లేదు. నువ్వు ఏడ ఉన్నది? రేపు రిజల్ట్ వచ్చిన తర్వాత నువ్వు తెలంగాణలో ఉంటావా, లేకపోతే జైల్లో ఉంటావా, లేకపోతే ఇంకో పార్టీలో ఉంటావా అనేది క్లారిటీ లేదు. ఫస్ట్ నీ పార్టీ వాళ్ళకి లేదు క్లారిటీ, పక్క వాళ్ళదే ఎందుకు?